హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హల్వా పూరి కాంబినేషన్గా ఖీర్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్లో కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూద్దాం. కావాల్సినవి: పచ్చిశనగపప్పు ఉడికించి పెట్టుకున్నాను, 250 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, 500 గ్రామ్స్ షుగర్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఇలాచి, ఫుడ్ కలర్, నెయ్యి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి. షుగర్, ఇలాచి వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఏం అవసరం లేదు, షుగర్లోని వాటర్తో మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇలా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న హల్వాని ఒక కడాయి తీసుకొని కడాయిలో వేసుకోవాలి. మిగిలిన షుగర్ని కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్, నెయ్యి, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 10-15 నిమిషాలు పడుతుంది. కొంచెం స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు హల్వా పూరి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని పూరీ పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్స్గా చేసుకోవాలి. కట్ చేసుకున్న పిండిని పూరీలను ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. పలచంగా ఒత్తుకోవాలి. మందంగా ఉంటే పూరీ సరిగ్గా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పలచంగా ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగే ఒత్తుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలి. మొత్తాన్ని రెడీ చేసుకున్న పూరీలో నుంచి ఒక్కో పూరీ తీసుకొని ఇలా హల్వా వేసుకోవాలి. హల్వా వేసుకొని సైడ్స్లో బాగా అదుముకోవాలి. ఇలా పూరీ రెడీ చేసుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇలాగే పూరీలుగా ఒత్తుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా పూరీలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుని మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపితే పూరీలో నుంచి హల్వా బయటకు వచ్చేస్తుంది. మెల్లిగా కలుపుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. మిగిలిన అన్ని పూరీలను ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు రవ్వ కిన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించిన కడాయి పెట్టిన కడాయి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక పట్టా, లవంగం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పాలు వేసుకోవాలి. పాలను కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చాక రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ. రవ్వ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత షుగర్ని వేసుకోవాలి. షుగర్ మన స్వీట్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, రవ్వ ఖీర్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ఖీర్ని ట్రై చేయండి. హల్వా పూరి కాంబినేషన్లో ఖీర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.